అయితే పార్టీ పరంగా బీజేపీయే ఆల్టర్నేట్ అంటున్నారు తెలంగాణలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీలోనే ఆల్టర్నేట్స్ ఎక్కువైపోయినారు కదా ప్రతిదానికి. ఈ ఇప్పుడు ఏమైతుందంటే సార్, కామన్ మ్యాన్ యాంగిల్లో మీరు అన్నట్టు అటు కేసీఆర్ని చూసిన పాపం, కేసీఆర్ కుటుంబాన్ని ఈరోజు చూస్తే నిజంగా ఈ కుటుంబ రాజకీయాలు ఏంది, ఇంత అవినీతి ఏంది, దాని బదులు మోదీ, యోగి లాంటి వాళ్ళు ఏ కుటుంబాలతో పని లేకుండా ఇప్పుడు యోగి ఆయన చెల్లెలు టీ షాప్ ఇంకా అట్లనే నడిపిస్తున్నది. మరి వీళ్ళు బెస్ట్ కదా మనకి అనే ఫీలింగ్లోకి దిగిపోతున్నారు రాష్ట్రాలలో కూడా, ఇక ఈవెన్ స్టేట్ పాలిటిక్స్లో కూడా. ఇటువంటి తరుణంలో బీజేపీ ఒక ఆస్పిరెంట్గా ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కనబడుతుంది. కానీ ఈ ఇంటర్నల్ సమస్యలు ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇక మీరు దాన్ని బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ పార్టీకి అయితేనేమో అట్లా అంటారా? అంటే అలా కాదు, ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఇదే పాయింట్ నేను కాంగ్రెస్కి అడిగింది అనుకోండి, అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది కదా. దాని గురించి నేను ఇప్పుడు తెలంగాణ బీజేపీ గురించే మాట్లాడగలుగుతాను. అవును, తెలంగాణ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అంటే మాకు ఉదాహరణకు 14% వచ్చినాయి మా ఎలక్షన్లప్పుడు 2023. ఓకే, నేను గతమంతా మళ్ళీ వేరే చరిత్ర ఉంటుంది. 2023 డిసెంబర్లో ఏదైతే దాని తర్వాత ముచ్చటే చెప్పండి. దాని తర్వాత 36%, పార్లమెంట్ ఎలక్షన్లో 36%, 53 నియోజకవర్గాల్లో నెంబర్ 1 ప్లేస్ ఉన్నాం పార్లమెంట్ ఎలక్షన్. తర్వాత చివరి ఎప్పుడే కానీ నీకు చివరి ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటారు. అదే దాని తర్వాత మళ్ళీ 2 ఎమ్మెల్సీ ఇంటర్నల్ గా పాలిటిక్స్, ఆ 2 ఎమ్మెల్సీల తర్వాత ఓకే. ఇప్పుడు అధ్యక్షుడు నియమకం, ఆ 8 ఈ 8 ఈ 2 పోనీయండి. ఓకే, ఆ 8 పోయిన తర్వాత ఇంకా పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నమే సుమారు 1 month 2 months అయింది. కన్ఫ్యూజన్ అనేది ప్రతి పార్టీలో ఉంటుంది. అది ఒకటి. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారికి ఇక నువ్వు రెడీ అయిపో అనే మెసేజ్ కూడా వచ్చినట్టున్నది పాపం. ఇప్పుడు మెసేజ్లు వచ్చినట్టు మీరు చూడలేదు, నేను చూడలే, అందుకే భారతీయ జనతా పార్టీల మెసేజ్లు ఇయ్యరు, చెప్పేది చేసేది చెప్పరు. అర్థమైందా? చెప్పేది ఒకటి, చేసేది మాత్రం చెప్పరు. ఇదంతా కొద్దిగా సంఘ బ్యాక్గ్రౌండ్, కొద్దిగా భారతీయ విలువలు, ఇది ఒక డిఫరెంట్ ఉంటుంది పార్టీలో. అంటే నేను కొత్తగానే వచ్చాను కాబట్టి నేను కొత్తగా దీంట్లో నచ్చాను, ఇంకా వేరే స్కూల్కి వెళ్ళలేదు, నేను స్కూల్కి రాలేదు కాబట్టి నేను చెప్తున్నాను ఇలా కొన్ని పద్ధతులు పాటిస్తారు. అయితే ఆ పద్ధతులు పాటించేటప్పుడు కొద్దిగా అందరికి ఆమోదయోగ్యం కూడా చూస్తారు, లేదు నాన్ కాంట్రవర్సన్ చూస్తారు. నేను అనుకుంటున్నాను, మీరు అనుకున్నాడు కాదు, మీరు కరెక్ట్గా చెప్పండి. నేను అనుకుంటా జనరల్గా నాన్ కాంట్రవర్సీ అనే చూశారు ఈ టైంలో. ఎందుకంటే ఒక వ్యక్తి పూజ ఎక్కువైంది తెలంగాణలో, ఇది పార్టీకి మంచిది కాదు. ఫస్ట్ పాయింట్, మంచి విషయం ఇదైతే. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీకి పొసగదు. అది కేసీఆర్ కుటుంబానికో గాంధీ కుటుంబాన్ని విలువలతోని సిద్ధాంతం, ఇప్పుడు నేను చెప్పింది అదే కదా, సిద్ధాంతాలతో విలువలతో పోవాల్సిన పార్టీ రాజకీయ పార్టీది. మాకు వెనక చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు త్యాగాలు చేశారు. వేరే పార్టీలకు చేసినో లేరో కానీ బీజేపీకి మాత్రం చెప్తున్నాను, కార్యకర్తలు ఈరోజు మేము ఏదని ఈ చైర్లో ఉండి మాట్లాడుతున్నామంటే కార్యకర్తల రక్తం, అలా చెమట చుక్కలు. కార్యకర్తలు కూడా కాదు, కమర్షియల్ కార్యకర్తలు కాదు వీళ్ళు, నిఖాసైన కార్యకర్తలు. ఇంట్లో తిండికి లేకున్నా కానీ ఎటువంటి అత్యాశకు పోకుండా, ₹1 అడగకుండా, వాడి ఇంట్లో కారం బువ్వ తినుకుంటా మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఒక్కోసారి నాకు ఈరోజు కొద్దిగా ఇబ్బందికరమే కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా తిరిగాను కాబట్టి. మేము ఎన్నొద్దుల రుణం తీర్చుకోవాలా, 40 సంవత్సరాల నుంచి సీటు రాదని తెలుసు, కమలం పుయ్యదని తెలుసు, అయినా కానీ గ్రామాలల్లో ఒక 2-3 ఉంటారు, జై శ్రీరామ్ అంటారు. అంటే వాళ్ళ త్యాగాలను మేము దుర్వినియోగం చేస్తాం ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు, భయం వేస్తుంటుంది మీకు. అంటే బాధ ఎక్కడైతే రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పేదరికాన్ని, వాళ్ళ దేశం మీద ఉన్న అభిమానాన్ని, ధర్మం మీద ఉన్న అభిమానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నామేమో, అన్నీ తెలిసి అన్నీ ఉండి. అంటే ఎప్పుడన్నా బాధ అనిపించిందా సార్ అట్లా? అంటే మనము చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత నరేంద్ర మోడీ గాలిలో కూడా మేము ఖమ్మంలో ఎందుకు ఓడిపోతున్నాం 5,50,000 ఓట్లతో? అంటే మీ మనసుకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అది గాయమే. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా చాలామంది కార్యకర్తలు, ఇప్పుడు మా దగ్గర ఒక ఆయన ఉంటాడు పాపం, పంటరంగా ఆయన, చిన్న కార్యకర్తలు, దర్జీ, ఇలా పెద్ద ఈ కమర్షియల్ పార్టీలన్నా ఈ రెడ్డీసు, రావుసు, ఈ మిగతా కులస్తులు ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో అధికారంలో ఉంటాడు, అదేదో ఫైరవ్లు చేసుకుంటారు, కాంట్రాక్ట్లు చేసుకుంటారు, సర్పంచ్, ఎంపీ, వీళ్ళకి ఏముండదు, దేశం ధర్మం. కానీ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నామేమో. ఒకటి, రాను వ్యక్తి పూజ పెరిగింది తెలంగాణలో. ఒకడు రాకేష్ రెడ్డి జిందాబాద్ నోడు, ఒకడు ఆరెడ్డి జిందాబాద్, ఇట్లా ఇది కొద్దిగా అవరోధం వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. దీన్ని గమనించే కేంద్ర పార్టీ ఇప్పుడు దీన్ని సెటిలైట్ చేసేందుకు
అందరికీ ఆమోదయోగ్యం అంటే పార్టీ నుంచి ముందు 1974 నుంచి ఏబీవీపీ, తర్వాత బీజేపీ, తర్వాత అన్ని వింగులలో పనిచేసిన రామచంద్రరావు గారు ఒక మేధావి వర్గము. రెండోది అన్ని రకాలుగా ఎమ్మెల్సీగా అనుభవం ఉంది. ఒక 30-40-50 సంవత్సరాలు తన కెరీర్ని కోల్పోయి పార్టీకి అంటే ఒకే పక్కన పెడుతుంటే అతన్ని ఆ రకంగా తీసుకున్నారని నేను భావించాను. కానీ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ లోపల పంచాయతీలు సెటిల్ అయినాయా? లోపల పంచాయతీలు అంటే కొందరు పెద్దవాళ్లకు ఇవన్నీ గమనించాలా. ఎవరైతే ఇప్పుడు పంచాయతీలు పెట్టుకునే వాళ్ళు ఈ కార్యకర్తల రక్తం చుక్కల మీద మనం పదవి అనుభవిస్తాం అనేది వాళ్ళు ఆలోచించాలి. మాట్లాడే ముందు బహిరంగంగా అంటే ఏ పదవి రాలేదా? బహిరంగంగా మాట్లాడే ఏ నాయకుడైనా, బహిరంగంగా మాట్లాడే ఎంత పెద్ద నాయకుడైనా మన విజయం వెనుక సామాన్య కార్యకర్తలు, అమాయక హిందూ బిడ్డలు అవమానాల పాలవుతున్నారు. అడుగడుగున గుళ్ళు గోలుతున్నాయి, అడుగడుగున లవ్ జిహాదులు అవుతున్నాయి, ల్యాండ్ జిహాదులు అవుతున్నాయి. అవును, వీళ్ళు అసంతృప్తికి పోయి ఒకళ్ళు కాలు గుంజిండ్రు అనుకోండి, ఇప్పుడు ఏంది పరిస్థితి? రాజకీయాలు అంటేనే కదా కాళ్ళు గుంజుకున్నాడు, చేతులు గుంజుకున్నాడు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి కాలు ఇంకొక ఆయన గుంజిండు, ఇప్పుడు రామచంద్రరావు గారు ఎందుకు వచ్చిండా అని ఇంకొక ఆయన అటు గుంజుతున్నాడు. ఇట్లాంటివన్నీ కానీ అలా నేను అదే చెప్తున్నాను, మళ్ళీ మీకు మీ ద్వారా చెప్పేది అది. సీనియర్ అనుకున్న రాజకీయ నాయకులు దయచేసి మీ వ్యక్తిగత స్వార్థానికి పోకుండా, వ్యక్తిగత కోరికలకు పోకుండా కార్యకర్తల చెమట చుక్కలు కన్నీళ్లు చూడండి. నేను మీ ఆంధ్రప్రభ ద్వారా వేదిక ద్వారా చెప్తున్నా, సీనియర్ రాజకీయ నాయకులు అనుకుంటున్న మీ అందరికీ, రాజకీయ అనుభవం ఉన్న అనుకుంటున్న మీ అందరికీ, ఏదైతే మీరు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నారో దయచేసి మీ వ్యక్తిగత ఎజెండాని పక్కన పెట్టండి. మీ వ్యక్తిగత ఎజెండాని పక్కన పెట్టండి. మీకు భవిష్యత్తులో ఏమేమి కావాలన్నది ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టండి. మీ విజయానికి చెమటోడుస్తున్న తెలంగాణ మారుమూల పల్లెలలో ఉన్న అమాయక పేద హిందూ బిడ్డలు 40 సంవత్సరాల నుంచి ఆ జెండని ఒడగట్టకుండా కాషాయ జెండా పట్టుకొని ఊరూరు తిరుగుతున్న ఆ బిడ్డల కన్నీళ్ళు, చెమట చుక్కలు, ఆ చెమట చుక్కలే ఈరోజు మీకు వచ్చిన పదవులు, ఈరోజు మీరున్న ప్రోటోకాల్ పదవులు. వాళ్ళ గురించి అన్న మీ వైషమ్యాలు పక్కన పెట్టండి. అందరు ఒకటిగండి. గెలిచిన తర్వాత ఎవడి అదృష్టం ఏముంటుంది, దేవుడు ఏం నిర్ణయిస్తాడు? అబ్బా, మీరు అదృష్టము దేవుడి దగ్గరికి పోయింది. నేను చెప్పేది ఏంటంటే కేంద్ర పార్టీ ఎవరికి ఏమి ఇవ్వాలా. సింపుల్ ఒక ఉదాహరణ చెప్తానండి, చిన్న ఉదాహరణ చెప్తాను. రామచంద్రరావు గారే గిన్ని రోజులకైనా నేను అనేది ఏంటంటే మీకు ఆయనకే ఆశ్చర్యం అవుతుంది. ముఖ్యమంత్రి పదవి ఒకటే ఉండదండి. ఒకవేళ సీనియర్లు అనుకున్న ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, కాంగ్రెస్ గురించి ఇస్తాను. రేవంత్ రెడ్డి గారికి కొంత ఇష్టం ఉండొచ్చు, ఇష్టకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి ఆయనకు సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు బట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, బెస్ట్ పోర్ట్ఫోలియో. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి మేజర్ ఇరిగేషన్, అంటే సీనియర్ రాజకీయ చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B, అండ్ సీనియర్ జూపల్లి కృష్ణారావు గారు టూరిజము, ఈ ఎక్సైజు. రెండోది ఇంకెవరు అంటే మొత్తం చెప్తున్నా సీనియర్ రాజకీయ. ఇప్పుడు ఆయన పేరేంది, దామోదర్ రాజనరసింహ గారికి హెల్త్, సీతక్క గారికి పంచాయతీరాజు. సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి కదా. ఎవడో ఒక్కటి ఎవరికి ఫలమంతో వాడు వేసుకుంటాడు. ఇప్పుడు మామూలు రాజస్థాన్లో, మధ్యప్రదేశ్ సామాన్యులు అయినరు, రేపు దీంట్లో కూడా సామాన్యులు అవుతారు. మీరు ఏదైతే కోరుకుంటారు మీకు కాకపోవచ్చు. సరే, ఇప్పుడు మీరు అన్నారు అదే కరెక్టే. అంటే వీళ్ళందరూ ఒక్కటి ఉంటే ఇప్పుడు మీరు అన్న అపోవాలని తొలగిపోతాయి. వీళ్ళంతా యోధాని యోధులు మీరు చెప్పిన వాళ్ళు. ఇప్పుడు మా అరవింద్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, లేదు కిషన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే DK అరుణ గారు కావచ్చు, లక్ష్మణ్జీ కావచ్చు, యోధాని యోధులు మా దగ్గర. అసలు ఏ పార్టీలు కూడా లేరు. వీళ్ళు ఒక 8 మంది ఒకటి మనిషికి 10 మంది గెలిపించినా మేము అధికారంలోకి వస్తాం. వీళ్ళు రాష్ట్రాన్ని గెలిపించే అవసరమే లేదు. ఏదైతే మీరు చెప్పిన 8 మంది ఉన్నారో ఏం లేదు టార్గెట్. ఇగో మీకు 10 మంది, 80 మంది గెలుస్తారు. మీకు ఏది చేయాలో పార్టీ మీ కష్టానికి తగ్గట్టు పార్టీ నిర్ణయిస్తుంది. చూస్తున్నది శ్రమ, మీరు ఏ శ్రమ పడ్డారు. ఇప్పుడు మనం పని చేస్తాం. ఇప్పుడు ఒక కంపెనీ పెడతాం, ఒక సాఫ్ట్వేర్, ఒక డెవలప్మెంట్ మేనేజర్ని పెడతాం, ఒక సేల్స్ మేనేజర్ని పెడతాం. వాడు సేల్స్ని పెట్టి ప్రమోషన్ ఉంటుంది, వాడికి ఇన్సెంటివ్ ఉంటాయి. అది పార్టీ పై నుంచి చూస్తుంటుంది. మీరు ఫస్ట్ మంచికి 10 మందిని గెలిపించడానికి ప్రయత్నం చేయండి. అవుతుందా సార్? ఈ 3-4 నెలల సంవత్సరాల్లో అవుతుందా? ఒక కొలిక్కి వస్తుందా? కావాలని కోరుకోవాలి. మీరు చెప్పిండ్రు, మంచి మనసుతో చెప్పిండ్రు. ఎందుకంటే మీరు గెలిచిండ్రు, ఒక ఒడ్డుకు అయితే వచ్చిండ్రు ఫస్ట్ అయితే, ప్లస్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెద్దగా లేవు. పర్సనల్గా మీరు సేవ చేస్తే బాగుంటుంది అంతే అనుకుంటున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. రాజకీయాల్లో గొప్పగానే ఉన్నా అనే ఫీలింగ్లో ఉన్నారు. బట్ వాళ్ళు పాపం ఎప్పటి నుంచో ఉన్నా, మరి నా పరిస్థితి ఏంది, నా కార్యకర్తలు ఇప్పుడు రేపు ఏమన్నా అయితే నా కార్యకర్తల పరిస్థితి ఏంది, భవిష్యత్తు ఏంది మాకు ఒక్కొక్కళ్ళకు అనే పరిస్థితి ఉంటుంది కదా. మరి మీరు అటు తెలంగాణను ముడిపెట్టిండ్రు, బీజేపీకి దేశాన్ని ధర్మాన్ని ముడిపెట్టిండ్రు, వీళ్ళ పొలిటికల్ కెరియర్లను ముడిపెట్టిండ్రు. ఇప్పుడు కష్టము అందరూ చేస్తారండి. ఇప్పుడు ఆర్మూర్ ఉంది,
మాల్జాపూర్ శ్రీనివాస గారు అని సీనియర్ నాయకుడు ఉన్నారు. ముందు నుంచి బీజేపీ ఎప్పటి నుంచో ఉన్నారు పాపం. మొన్న టికెట్ కూడా బద్దం లింగారెడ్డి గారు, పెద్దోళ్ళ గంగారెడ్డి గారు, భూపతి రెడ్డి సారు, వీళ్ళందరి త్యాగాలే నా గెలుపు. వీళ్ళందరి త్యాగాలు. ఈరోజు రాకేష్ రెడ్డి గెలుపు ఎట్లా సాధ్యమవుతుందండి? యాక్చువల్లీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు కదా. అవును, అల్జాపూర్ శ్రీనివాస్ చేశారు. నేను చెప్తా, తప్పే ముందు. వాళ్ళు సీనియర్ 40 ఏళ్ళ నుంచి పార్టీకి నీళ్లు పోసిన వాళ్ళు, మొక్క పెట్టిన వాళ్ళు, ఈరోజు వృక్షం చేసిన వాళ్ళు. పెద్దోళ్ళ గంగారెడ్డి కావచ్చు. అంటే చెప్తున్నాను. సో నేను కొంచెం పక్కదారి పడుతున్నా. మరి మీకు ఎట్లా వచ్చింది టికెట్? అట్లా అంతా ఫిల్టర్లో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే మ్యాచ్ విన్ కావాలా. ఒక్కోసారి సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ ఉన్నా కానీ అప్పుడప్పుడు విరాట్ కోహ్లీని బ్యాటింగ్ పంపిస్తారు. సో కరెక్ట్గా మ్యాచ్ విన్ అయ్యేటట్టు మిమ్మల్ని సెలెక్ట్ చేసింది పార్టీ. అవును, పార్టీ అండ్ అరవింద్ గారు. అంటే నేను అనేది ఏంటంటే, ఒక్కోసారి వాళ్ళ సీనియారిటీని విస్మరించడం కాదు, అప్పుడున్న పిచ్కు నేను కొట్టే బ్యాట్ అయితే కరెక్ట్ రన్ చేయగలుగుతానని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కరెక్ట్ రెబల్ ఉండాలి కదా. వాళ్ళు అనుకున్న దానికన్నా వాళ్ళు 4 కొడతానుకుంటే 6 కొట్టాను. ఇప్పుడు రాజకీయాలల్లో ఏ నాయకుడైనా ఇది ఆలోచించాలా. పార్టీని మీద ఏ బాధ్యత పెట్టింది, దానికన్నా ఎక్కువ ప్రూవ్ చేయడం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అయిపోయింది సార్. ఇక మీరు ఇప్పుడు 4 కొట్టేటోళ్ళని చూసేసరికి 2 రన్స్ తీసేటోళ్ళు వేస్ట్ అయిపోయింది సార్. నువ్వు వేస్ట్ అని కాదు, 2 రన్స్ కొట్టేళ్ళు కూడా 6 చేయడానికి ప్రయత్నం చేయాలంటున్నా. చూసి అంటే గెలుపు ఒకటే ప్రధానం కాదు. ఓడిన వాళ్ళందరూ అసమర్థులు కారు. గెలిపోవడం వల్ల అదే చెప్తున్నాను. దయచేసి రాజకీయాలలో చాలా మంచి వాళ్ళు ఓడిపోతారు, చాలా మంచి వాళ్ళు ఓడిపోతారు, చెడ్డవాళ్ళు గెలుస్తారు, డబ్బు లేని వాళ్ళు కూడా ఓడిపోతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 16 సంవత్సరాలు షర్మిల అనే అమ్మాయి హంగర్ స్ట్రైక్ చేసింది మణిపూర్లో. 16 సంవత్సరాలు ఓన్లీ. కేసీఆర్ అయితే 3 రోజులకి ముక్కలకెళ్ళి పైపు తీసేసింది, కానీ 16 సంవత్సరాలు పెట్టుకున్నది పైపు. అంటే లిక్విడ్తోనే బతికింది. పోటీ చేస్తే 94 కోట్లు వచ్చినాయి. అంటే నిజాయితీ పరులే గెలుస్తారు రాజకీయాల్లో, మంచి వాళ్ళే గెలుస్తారని నేను లేదు అనేది ఎక్కువ లేదు అసలు. అలా అని మనం మొత్తం సమాజాన్ని ఇట్లనే వదిలేస్తే ఇంకా దుర్మార్గం అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏదో నా స్టేటస్లో పెట్టుకున్నాను, అతీక్ అహ్మద్ అని, వాడు యూపీలో 70 మర్డర్లు, 150 మర్డర్లు. అంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు పోతే పోలీసు వాళ్ళని చంపి అక్కడ శవాలు వేడలా తీసేవాళ్ళట. అలా కొడుకెళ్ళేమో అసాద్ అని అమ్మాయిని తండ్రి ముంగటిని బట్టలు ఇప్పేయటం. అట్లాంటి దేవుడు పంపించండి యోగిని. అంటే తెలంగాణ కూడా అట్లా కావద్దు అంటున్నా నేను. కావద్దు అంటే ఫస్ట్ బీజేపీగా మాకు ప్రథమ బాధ్యత ఉంటుంది. సీనియర్ నాయకులుగా మేము కొన్ని దిగమింగాలి. మేము కూడా అవమానాలు చాలా దిగమింగుతున్నాను. నేను కూడా, నన్ను కూడా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు, పార్టీలో కావచ్చు, బయట కావచ్చు. ఎవరు సార్? ఎవరన్నా అంటే పార్టీలో కూడా ఇబ్బంది గురి చేస్తున్నారు. అంటే పార్టీలో గురి చేస్తున్నారు, బయట గురి చేస్తున్నారు. ఇప్పుడు నా పార్టీలో ఒక రకంగా, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఒకవైపు, బీఆర్ఎస్ నుంచి ఒకవైపు అన్ని దిగమింగుతాం. రాజకీయం ప్రతిపక్ష పార్టీ అంటే మిగతా ప్రత్యర్థి పార్టీలు అంటే ఓకే, కానీ అన్నిట్లో సహజంగా ఉంటుందండి. రాజకీయాలలో ఇంకా జలసి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు కదా, కాళ్ళు లాగేసే రకం. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చిండు. నేనేం పెద్ద, ఇప్పుడు మాదంతా కొద్దిగా వారసత్వ రాజకీయాలతో ఉన్న నిజామాబాద్ జిల్లా. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, సురేష్ రెడ్డి గారు కావచ్చు, సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అన్నపూర్ణ రెడ్డి గారు, ఇట్లా వీళ్ళందరూ అటువంటి టైంలో ఒక సామాన్యుడు, అది మళ్ళీ గల్ఫ్లో కార్మికుడు పనిచేసినోడు, ఒకేసారి ఇట్లా రావటము. కొందరు కనువిప్పు ఉన్నది, కొందరు కడుపు నొప్పి ఉన్నది, కడుపు మంట, ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ఆశీర్వాదం ముందు ఇవేమి పనిచేయండి. నేను మామూలు వ్యక్తికే ఇంత బాధ ఉంటే, మీరు సీనియర్ మీకెన్ని బాధలు ఉన్నాయో. నేను వాళ్ళని తక్కువ అనట్లేదండి. ఎవరైతే మీరు చెప్పినరో ఆ పెద్ద నాయకులందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో. నాకే గింత మామూలు ₹1 తినలేదు, ఓన్లీ నేను నాకే ఇన్ని బాధలు పెడుతుంటే మీకెన్ని బాధలు పెడుతున్నారో. కాబట్టి ప్రజల గురించి దిగమింగాల. మనం అధికారంలోకి వస్తేనే మన నిన్నొద్దులు నమ్ముకొని ఏదైతే త్యాగాలు చేసినో కార్యకర్తల ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ప్రజలకు కావాల్సిన, పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు కావాల్సిన పథకాలు పెట్టచ్చు. ఎట్లయితే నరేంద్ర మోడీ గారు పెట్టారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముద్రా లోన్స్, ఇవన్నీ మంచి స్కీమ్స్ అండి. మీరు చూడండి, సుమారు 20 లక్షల కోట్లు ఇచ్చిన ముద్రా లోన్స్, షూరిటీ లేకుండా. లక్ష ఇస్తే 2 లక్షలు, ఇట్లా ముంచుమని లోన్ కాదు. లేదు. అంటే ఒక ప్రభుత్వం అంటే మన గురించే కాదండి. ప్రభుత్వం అంటే పరిపాలన, 33 జిల్లాలలో సమానంగా పరిపాలించడం. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ కాదు. కాంగ్రెస్ లాగా నల్గొండ, ఖమ్మం, కొడంగల్ కాదు. మన భారతీయ జనతా పార్టీ అంటే 33 జిల్లాలను సమానంగా చూస్తాం, ప్రజలందరినీ సమానంగా చూస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి అవసరం ఉంది. దీని వైపు ముందు అడుగులేయాలి.